అంటే సార్ రూపాయి వాల్యూ తగ్గబోతుందంటారా సార్? మన రూపాయి విలువ కూడా ఆల్రెడీ 91 దాటింది. హ్మ్. ఇలానే దాటితే దాని విలువ తగ్గిపోతుంది. మనకి నష్టం జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంటర్ఫియర్ అయ్యి డాలర్లని అమ్మకం చేసి మన రూపాయి విలువ 91 ఆ ప్రాంతంలో ఉండేటట్టు ప్రయత్నిస్తోంది. కానీ ఇది ఎక్కువ సేపు జరిగేది కాదు. మన భారతీయులు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో అన్నింట్లో ఎన్నో వేల మందిలో పనిచేస్తున్నారు, చదువుకుంటున్నారు. అటువంటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? వీళ్ళు ఇరాన్ ఏమో ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ సౌదీ అరేబియా కానివ్వండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి, బహ్రెయిన్, ఒమాన్, కువైట్ వీటన్నిటి మీద దాడులు జరుపుతున్నారు. అవి యునైటెడ్ స్టేట్స్ సైనిక స్థావరాలేనా, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అయినా అంటే అది కాదు. వాళ్ళ చమురు వెల్స్ మీద కూడా చేస్తున్నారు. కొన్ని కొన్ని చోట్ల సివిలియన్ పాపులేషన్ కూడా ఎఫెక్ట్ అయింది. ఇటువంటి ఇటువంటి పరిస్థితి ఇంతవరకు మనం మన జీవిత కాలంలో చూడలేదు. కనీసం 30 దేశాలు ఈ యుద్ధంలో పాల్గొంటున్నాయి, లేకపోతే ఎఫెక్ట్ అయ్యాయి. మన భారతీయులు వాళ్ళని మన భారతదేశ ఎంబసీస్, కాన్సులేట్స్ గైడెన్స్ ఇస్తున్నాయి, హెల్ప్ లైన్స్ పెట్టాయి. మీరు బయటికి వెళ్ళొద్దు, అనవసరంగా ఇది బయటికి రావద్దు, ఇళ్లల్లోనే ఉండండి అని చెప్పి అన్నారు. వాళ్ళు అక్కడి ఎయిర్ స్పేస్ మొత్తం అది ఆఫ్ చేశారు. మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ వేరే రూట్లో రావాల్సి వస్తోంది. ఎవరైతే దీని వలన ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు భారతదేశానికి రావడానికి వీలు పడటం లేదు. ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులకేమో అక్కడ సేఫ్ స్థావరాలు ఉంటాయి, అండర్ గ్రౌండ్ బంకర్స్, వాటిల్లోకి వెళ్ళండి అన్నారు. ఇజ్రాయెల్ ఏమో లెబనన్లో ఉన్న హిజ్బుల్లాస్ ఎవరిని అయితే ఇరాన్ సపోర్ట్ చేస్తూ వచ్చిందో వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేశారు కాబట్టి వాళ్ళ స్థావరాల మీద దాడి చేశాయి. వాళ్ళని లెబనాన్ పాపులేషన్ని, సివిలియన్స్ని మీరు బార్డర్ నుంచి వెనక్కి వెళ్ళండి అన్నారు. లెబనీస్ గవర్నమెంట్ ఏమో హెజ్బుల్లాని మీరు యుద్ధం ఆపాలి, మా భూభాగం నుంచి కొట్టద్దు అని చెప్పారు. హమాస్ అటు గాజా నుంచి ఆల్రెడీ వాళ్ళు చాలా వరకు డిమిలిటరైజ్ అయిపోయారు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఇరాన్ని డిమిలిటరైజ్ చేయడం, వాళ్ళ అణుబాంబులని పెంపొందించే స్తోమతని తగ్గిచ్చేయడం, వాళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ స్థావరాల్ని ధ్వంసం చేయడం, వాళ్ళ రడార్స్, నౌకలు, ఎయిర్ ఫోర్స్ని నాశనం చేయడం, అది వాళ్ళు కోరుకునేది మిలిటరీ ఆబ్జెక్టివ్స్. పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ అక్కడి రెజీమ్ చేంజ్ అయితే అది వాళ్ళు యునైటెడ్ స్టేట్స్కి, ఇజ్రాయెల్కి సానుభూతిగా ఉండి వాళ్ళు చెప్పినట్టు వింటే అది ఐడియల్ సిచ్యువేషన్. కానీ దాన్ని ఎవరు ఎన్నుకోవాలి, ఎవరు చేయాలనేది ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, మీరు ప్రజలే బయటికి వచ్చి మీ దేశాన్ని మీరే గవర్న్ చేసుకోండి, మీ నేతల్ని మీరే ఎన్నుకోండి అన్నారు. కానీ ఇరాన్లో ఉన్న లీడర్షిప్, క్లరిక్స్ వాళ్ళందరూ ఒక చోట చేరి నెక్స్ట్ ఖొమైనీ తర్వాత ఎవరు లీడరు అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది సెలెక్ట్ చేసుకున్నది అమెరికాకి సమ్మతమేనా, అది క్వశ్చన్ మార్క్. ఒకవేళ సమ్మతం కాకపోతే ఏం చేస్తారు అనేది కూడా మనకి వేచి చూడాల్సిందే. రీసెంట్గా వచ్చిన దీంట్లో న్యూస్ ప్రకారం ఇజ్రాయేలీ ట్యాంకర్ని ఒకటి అమెరికన్ ఇది సబ్మెరిన్ కొట్టి నాశనం చేసింది అని చెప్పి న్యూస్ వచ్చింది. కొన్ని ఇరానియన్ షిప్స్ అక్కడ శ్రీలంకలో కొన్ని చోట్ల అటు హిందూ దీంట్లో సాగరంలో ఉన్నాయి అని చెప్పి తెలిసింది. వాళ్ళు ఈ యుద్ధం నుంచి కొంచెం దూరంలో ఉన్నారు.
ఇది పరిస్థితి. ఇది భారతదేశం మీద ఏమి ప్రభావం? మన ఎకానమీ తగ్గచ్చు. మన డాలర్కి ఇది రూపీ వాల్యూ తగ్గచ్చు. మన గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ ఎంతవరకు సబ్సిడీస్ చేసి మన ఎల్పిజి సిలిండర్స్ని, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ని, పెట్రోల్ ధరలు ఎంతవరకు కంట్రోల్ చేస్తుందనేది మనం వేచి చూడాలి. అది దాని ప్రభావం మనలాంటి మీద పడదనే ఆశిస్తున్నాం. అంటే సార్ రూపాయి వాల్యూ తగ్గబోతుందంటారా సార్? ఆల్రెడీ తగ్గింది కదా, 91 వచ్చింది. ఇదే కంటిన్యూ అయితే పెరుగుతూ ఇది వాల్యూ తగ్గుతూ వస్తుంది. కాబట్టి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఈ చమురు ఏదైతే మనకే కాకుండా చైనా, జపాన్, సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా వీళ్ళందరికీ వెళ్లాల్సింది అక్కడి నుంచే. అందుకని స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేయడానికి ఇది లీగల్లీ వాళ్ళు చేయకూడదు, కానీ వాళ్ళు బలవంతంగా దాన్ని ఆపి ధమ్కీ ఇచ్చారు, మేము దాన్ని కొట్టేస్తాము అని. ఇది ఇలానే జరిగితే మొత్తం ప్రపంచానికే కొంచెం డిఫికల్ట్ టైం. అందుకని చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, మిగతా దేశాలు కానివ్వండి, ఇరాన్ మీద కొంచెం వాళ్ళని ప్రోత్సహించి కజోల్ చేసి బ్యాక్ ఛానల్ డిప్లొమసీ చేసి యుద్ధ రంగంగా మేము అటాక్ చేస్తాము, ఇంకా ఎక్కువ కొడతాము అని బెదిరించి కానీ హార్మోజ్ స్ట్రెయిట్ ని ఓపెన్ చేయడం మొత్తం ప్రపంచానికే మంచిది. ఈ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో వాళ్ళని మీరందరూ ఇరాన్ ఎంబసీస్లో మొత్తం వరల్డ్లో ఉన్న వాళ్ళని, ఇరాన్ సైనికుల్ని మీరు సరెండర్ చేయండి, మీకు మేము ఎటువంటి హాని జరగదు, ఒకవేళ మీరు మా విరుద్ధంగా యుద్ధం చేస్తే మీరందరూ చచ్చిపోతారని బెదిరిస్తున్నారు. వీళ్ళు యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ తగ్గటలేదు, వాళ్ళు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. టెహ్రాన్ మీద నిన్న రాత్రి కూడా దాడులు జరిగాయి, ఇది విస్ఫోటకం, ఇది శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇరాన్ లో ఉన్న భారతీయులు కూడా సేఫ్ గా ఉండాలి అని ఆశిస్తున్నాం. మిగతా ఎక్కడెక్కడైతే ఇరాన్ ద్వారా క్షిపణులు వేసి, మిసైల్ దాడులు వేసి, డ్రోన్స్ తోని అటాక్ చేస్తున్నారో అక్కడ ఉన్న భారతీయులు కూడా సేఫ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. దానికి భారత ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోవాలి అనేది క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ లో వాళ్ళు ప్లానింగ్ ఆల్రెడీ చేసి ఉంచారు. పెద్ద ఎత్తున భారతీయుల్ని ఈ దేశాల నుంచి వెనక్కి తీసుకురావాలా, ఒకవేళ ఇటువంటివి తీసుకురావాలంటే విమానాలు కావాలి, ఎయిర్ స్పేస్ మనకి కావాలి. ఆ దేశాలలో ఎస్పెషల్లీ ఇరాన్, ఆ దేశాల నుంచి మనము ఎవాక్యుయేట్ చేస్తున్నప్పుడు మనకి సేఫ్ ప్యాసేజ్ ఇవ్వాలి. అటు ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ కూడా మనకి సేఫ్ ప్యాసేజ్ ఇవ్వాలి. అప్పుడే మనం మన భారతీయుల్ని సేఫ్ గా భారతదేశానికి తీసుకురాగలం. ఇప్పటి వరకు అటువంటి పరిస్థితి రాలేదు. భారత ప్రభుత్వం అలర్ట్ గా ఉంది, విదేశాంగ శాఖ ఆ పరిస్థితిని పరిశీలిస్తూ ఉంది. ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి.